ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో అందరూ బావుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సద్గురు సాయి 77. అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అది ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రతి మనిషి జీవితంలోనూ ఏవో కొన్ని బలహీనతలు, పొరపాట్లు, భంగపాట్లు తప్పనిసరిగా ఉంటాయి. మనం చేయవలసినది ఏమిటంటే మనలను మనం నిశితంగా పరీక్షించుకోవాలి. ఆత్మ విమర్శ చేసుకోవాలి. మన ఓటమిని అంగీకరిస్తూ తప్పులను నిజాయితీగా ఒప్పుకొని వాటిని దిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. భగవంతుడు మనలను శిక్షించలేదు కనుక మనం తప్పు చేయలేదు అనుకోకూడదు. అలా శిక్షిస్తే మనం ఎప్పుడో నరక కూపంలో పడిపోయి ఉండేవాళ్ళం. నిజాయితీతో తమ పొరపాట్లు దిద్దుకోలేని వారు ఇతరుల విషయంలోనూ పొరపాట్లే చేస్తారు. బాబా దయా సముద్రుడు. మన పొరపాట్లను దిద్దుకోవటం కోసం తగిన అవకాశం ఇస్తాడు. పరిస్థితులు మనిషి ఆధీనంలో ఉండవు, కానీ ప్రవర్తన తన ఆధీనంలోనే ఉంటుంది. అందుకే మనలోని చెడును తొలగించుకుంటూ మంచిని పెంచుకునేందుకు త్రికరణ శుద్ధిగా ప్రయత్నించాలి. భగవంతుని ముందు మన హృదయాన్ని పరచి క్షమాభిక్ష వేడుకోవాలి. భగవంతుడు మనకు మంచి చెడులను తెలుసుకోగల విచక్షణ జ్ఞానాన్ని, ప్రేమ స్వరూపాన్ని తెలుసుకోగల శక్తిని ప్రసాదించాడు. మనలో ఎన్ని లోపాలున్నా దైవాన్ని సేవించాలనే ఆలోచన కూడా దైవమే ఇచ్చాడు. అపయజాలకు కృంగిపోని దృఢత్వాన్ని, విజయాన్ని పొందాలనే పట్టుదలను కూడా బాబా అనుగ్రహం వల్లనే పొందుతాం. ఇన్ని సౌలభ్యాలు మనకిచ్చిన ప్రత్యక్ష దైవమైన బాబాకు ఎంతో రుణపడి ఉన్నాం. మనలను ఈ స్థితిలో ఉంచినందుకు బాబాకు సర్వదా కృతజ్ఞులమై మన యోగ్యతను పెంపొందించుకుందాం. ఓం సాయిరామ్. ఈరోజు మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.